నాకు చాలా హెల్ప్ చేశారు సార్ శ్రీనివాస్ రెడ్డి సార్. కాబట్టి సార్కి, ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్కి, ఎస్ఎస్సి మహిళలకు, అలాగే మన జిఎస్డబ్ల్యూ స్టాఫ్కి, పాత్రికేయులకు, ఇంకా మిగతా ఆఫీసర్స్కి, స్టూడెంట్స్కి, ప్రతి ఒక్కరికి, ఎస్ఎస్సి మహిళ ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మెయిన్గా, ఎందుకంటే మనం అడగగానే ట్రాఫిక్ హోల్డ్ చేసి వాళ్ళకి మనకు చాలా సహకరించారు. వారికి అందరికన్నా ముఖ్యంగా ఈరోజు కొండారెడ్డి కోర్టు మనం పర్మిషన్ అప్పుడు ఏఎస్ఐ వన్ కంట్రోల్లో ఉంటుంది. మామూలుగా ఇలా ఇంత పెద్ద ప్రోగ్రాము లోపలికి కూడా వెళ్ళి మనం చాలా చేసాము. ఈరోజు నిన్నటి నుంచి కూడా అన్ని స్టార్ట్ చేసుకున్నాం. అన్ని మన బస్సులు పోయడం కానీ అవన్నీ అలా అలో చేయరు. కానీ మనకు ప్రత్యేకంగా ఒక పర్మిషన్ ఇచ్చారు మనకి ఈ ఆర్కియాలజీ వాళ్ళు. వారికి ఈ ఆర్కియాలజీ స్టాఫ్ ఇక్కడ ఉన్నారు, ఈ రామాంజీ కానీ, మన హస్బెండ్ కానీ, ఈ సెక్యూరిటీ గార్డు, వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మనకి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి మనకి మంచి యాంకర్గా వ్యవహరించిన మన చంద్రకంటి మద్దయ్య గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మనకి మెయిన్గా ఈరోజు యోగా కార్యక్రమం జరగడానికి కారణమైన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే యోగా ఇన్స్ట్రక్టర్స్ మనకి స్టేజ్ మీదుగా అంతా టీచ్ చేసి చక్కగా మనతో చేయించారు. కాబట్టి వారికి, అలాగే మన యోగా డాక్టర్ ప్రసాద్ గారికి, అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జిల్లా టూరిజం శాఖకు మన కొండారెడ్డి బుర్జు పైనుంచి చెయ్యెత్తి జై కొడుతుంది, ఒకసారి చూడండి. టూరిజం శాఖకు ధన్యవాదములు. అలాగే డిపిఆర్ఓ శాఖకు కూడా ధన్యవాదములు. ఎందుకంటే వారి సిబ్బంది కూడా చాలా మంది సేవలు అందిస్తున్నారు. గీతమనంతరం చంద్రకంటి మధ్య ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలు కూడా మనం విందాం.